శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతంలో అక్రూరుడు బృందావనానికి ఏతెచ్చడం ఘట్టం చెప్పుకుంటున్నాం. అక్కడ కంసుడు కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడో అని చాలా ఆందోళనతో ఉన్నాడు. ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైందని తెలుసుకున్న నారదుడు వచ్చి, కంస, ఇన్నాళ్ళ నుండి నిన్ను చంపేవాడు ఎక్కడున్నాడని కదా నువ్వు చూస్తున్నావు, నేను చెప్పేస్తున్నాను విను. నిన్ను చంపేవాడు వసుదేవుని కడుపునే పుట్టాడు. ఆ వసుదేవుడే కారాగార తలుపులు తెరుచుకుంటే కృష్ణుడు యమునా నదిని దాటించి నందవ్రజంలో నందుడి దగ్గర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు, అష్టమ గర్భంలోని పుట్టాడు అని చెప్పాడు నారదుడు. అనగానే ముందు ఆ వసుదేవుడిని చంపేస్తానని కత్తి తీశాడు కంసుడు. అప్పుడు నారదుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు వసుదేవుడిని చంపేస్తే నీ మృత్యువు పోదు, ఎందుకు దేవకి వసుదేవులను చంపడం అన్నాడు నారదుడు. అప్పుడు కంసుడు అన్నాడు, దేవకి వసుదేవులను తెచ్చి చెరసాలలో బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. వారిద్దరినీ తీసుకువచ్చి చెరసాలలో బంధించారు. తర్వాత నారదుడు ఒక మాట చెప్పాడు, నీవు బంధువులందరి చేత ఎందుకు ద్వేషించబడుతున్నావో అందుకు సంబంధించిన నీ జన్మరహస్యాన్ని చెప్తాను విను అన్నాడు నారదుడు కంసునితో. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది మా వంశంలో ఒక మహాపురుషుడు పుట్టాలండి అంటూ ఉంటారు. మహాపురుషుడు పుట్టాలి అని అనుకున్నవారు కావలసిన రీతిలో నడవడిని ముందుగా కలిగి ఉండాలి. నారదుడు ఈ రహస్యాన్ని కంసుడితో చెప్తున్నాడు. నీ వారు నీకు శత్రువులు అయ్యారు. ఎందుకో చెప్తాను విను. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటిక యందు విహరిస్తోంది. ఆవిడ భర్తృ సమాగమ కాంక్ష కలిగింది. ద్రవిళుడు అనే గంధర్వుడు ఇతరుల మనస్సును కనిపెట్టగలిగినవాడు. ఆ సమయంలో అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. వానికి ఇతరుల మనసు తెలుసు. నీ తల్లి మనసును గ్రహించాడు. ఉగ్రసేనుడి రూపంలో వచ్చాడు. ఆ వచ్చినవాడు తన భర్త కాడేమో అని ఆవిడకి అనుమానం వచ్చింది. ఉత్తర క్షణం వాడు తన నిజ రూపంతో నిలబడ్డాడు. నీ తల్లి ఆగ్రహించింది. అప్పుడు వాడన్నాడు, ఇది అలోమ సంపర్కం. ఈ అలోమ విధానంలో నేను గంధర్వుడిని, నువ్వు మనుష్యకాంతవి. గంధర్వులు మనుష్యకాంతలతో సుఖాలు అనుభవించవచ్చు. దానివలన చాలా తేజస్సు కలిగిన కుమారుడు జన్మిస్తాడు. నేను నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. నీకు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, బుద్ధి కలిగినటువంటి వాడు కుమారుడు జన్మిస్తాడు అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు గంధర్వుడు. అప్పుడు ఆవిడ, పరమ దుర్మార్గుడా, నా మనసులోని భర్తృ సమాకాంక్ష తెలుసుకుని నా భర్త రూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడకుండా నాకు కొడుకునిస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా 1000 మంది సుపుత్రులు కలిగే కన్నా స్త్రీకి శీలమే గొప్పది. నీవు ఇటువంటి దుర్మార్గమైనటువంటి పని చేసావు కనుక అని అంటూ ద్రవిడుని శపించబోయింది. తనని శపిస్తుందేమో అని అన్నవాడు గదిగదిలాడుతూ నిలబడ్డాడు. అప్పుడు ఆమె, నీ వల్ల నాకు పుట్టబో కొడుకు దుర్మార్గుడు అగుగాక, ఋషులను ద్వేషించుగాక, పరమ కిరాతకుడు అగుగాక, వానిని 10 కాలాల పాటు రాక్షసులు చెప్పుకునేదురుగాక అంది. అప్పుడు వీడు తాను కూడా శపిస్తే ఆవిడ సంతోషపడుతుందని అతడు తన వారి చేతే తాను ద్వేషింపబడుగాక అని మరొక మాట అన్నాడు. అందుకని నీ వారి చేతే నీవు ద్వేషింపబడతావు. నీ తల్లి నీవు పుట్టగానే వరం ఇస్తూనే శపించేసింది. ద్రవిళుడు కూడా శపించేశాడు. అందుకే కంస, నీ బ్రతుకు ఇలా అయిపోయింది. అందుకే నీ వారు అన్నవారు నిన్ను ద్వేషిస్తూ ఉంటారు అని చెప్పాడు నారదుడు కంసుడి యొక్క పూర్వ వృత్తాంతం ద్వారా పొందినటువంటి శాపం గురించి. నారదుడు అలా అనగానే కంసుడు తన బంధువులందరినీ తెచ్చి కారాగారంలో పడేశాడు. వీళ్ళందరూ నన్ను చంపేవాళ్లే, వీళ్ళనే నేను చంపేస్తానని అక్రూరుని పిలిచాడు. అక్రూరా, నీకు తెలుసు నేను బతకాలని అనుకుంటున్నాను.
కృష్ణుడు నన్ను చంపాలనుకుంటున్నాడు. అందుకని నీవు వెంటనే బృందావనం వెళ్ళి కృష్ణుడిని తీసుకురా. నీ మేనమా కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, చూడ్డానికి బయలుదేరి రావాల్సిందని ఆహ్వానంగా తీసుకురా. ధనుర్యాగం మిషపెట్టి ఆ పిల్లవాడు మధురా నగరంలోకి రాగానే ఏదో రకంగా నేను కృష్ణుడిని చంపేస్తాను. మన దగ్గర కువలయాపీఠం అనేటువంటి పెద్ద ఏనుగు ఉంది కదా, ఆ ఏనుగుతో తొక్కించేస్తాను కృష్ణుడిని. చానూరు ముష్టికులనే 2 మల్లవాళ్ళు ఉన్నారు కదా, వాళ్లతో మల్ల యుద్ధం పెట్టి చంపించేస్తాను. ఒకవేళ తప్పుకుంటే నేనే చంపేస్తాను కృష్ణుణ్ణి. కాబట్టి బెంగపడలేదు. ఎలాగైనా సరే మావి పిలుస్తున్నాడని తీసుకురా అన్నాడు కంసుడు అక్రూరుడితో. వెంటనే అక్రూరుడు కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. మధురా నగరంలో కంసుని రాజ్యంలో ఉంటున్న అక్రూరుడికి కృష్ణుడి మీద ఇంత భక్తి ఎలా ఏర్పడింది? అక్రూరుని తల్లిదండ్రులు గాంధిని, శృఫల్కుడు. గాంధిని తండ్రి గారికి ఒక కోరిక ఉండేది. తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని ఆయన కోరుకునేవాడు. ఆయన ఒక వ్రతం కూడా చేశాడు. ఆ వ్రతంలో 360 రోజులు ప్రతిరోజు నేను ఒక ఆవును దానం చేస్తాను అని 365 రోజులు దానం చేశాడు. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజు ఒక ఆవు చొప్పున సంవత్సరం పాటు దానం చేశాడు. ఆ దానం చేసిన ఫలితం చేత ఆయన కుమార్తె అయినటువంటి గాంధినికి అక్రూరుడు జన్మించాడు. ఈ అక్రూరుడు జన్మత విశేషంగా కృష్ణభక్తి కలిగినవాడు. ముందు తరం కాక ఆ ముందు తరం వాళ్ళు చేసిన గోదాన ఫలితం వల్ల ఇటువంటి మహాపురుషుడు పుట్టాడు. అక్రూరుని వంటి మహాపురుషుని వలన ఆ వంశం తరిస్తోంది. పుట్టుక చేతే ఇంత భక్తి గతంలో చేసిన పుణ్యం వల్ల మాత్రమే వచ్చింది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనిషి పుణ్యం చేసి తీరాలి. అలా చేస్తే ఉద్ధరించగలిగిన మహాపురుషుడు ఆ వంశంలో జన్మిస్తాడు అని మనకు అక్రూరుడి జీవితం తెలియజేస్తోంది. అయితే అక్రూరుడు ఏమి నా అదృష్టం అని పొంగిపోతూ బలరామకృష్ణులను తీసుకురావడానికి బయలుదేరాడు. అందుకే నమస్కారానికి అక్రూరుడిని చెప్తారు. అలా వెళ్తూ ఒక్కసారి భూమి మీదకు చూశాడు. అక్కడ దివ్యరేఖలతో కూడి చిన్న చిన్న పాదముద్రలు కనిపించాయి. అంటే ఆలమందులో కృష్ణుడు అటుగా వెళ్ళాడని భావించాడు. ఆయన కృష్ణుడు నడిచిన భూమి మీద తాను రథం మీద వెళ్ళడవా అనుకుని ఒక్కసారి రథాన్ని ఆపాడు. ఒళ్ళంతా ఆనందంతో పొంగిపోయింది. ఎందువల్ల? కృష్ణుడు అడుగుల నుంచి తాను నడవాలని అనుకున్నాడు. కన్నుల వెంట బాష్పదారులు కారుతూ ఉండగా స్వర్ణదండము రథము నుండి కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా రథం నుండి కింద పడిపోయాడు. తన స్వామి నడిచిన చోట తాను కింద పడ్డాననుకుని దొర్లేశాడు. ఆ ధూళి అంతా ఒంటి మీద పోసేసుకుని నందుడు ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆవుల మందలో ఒక ఆవు పొదుగు దగ్గర కూర్చుని అంతటా వ్యాప్తి చెందిన నారాయణతత్వము నందుని ఇంట్లో పాలు వెతుకుతోంది. రాశీభూతమైనటువంటి పరబ్రహ్మాన్ని నా మాంసనేత్రంతో చూస్తున్నాను, నా జన్మ ధన్యం అయిపోయింది అనుకుని అక్రూరుడు వెళ్ళి కృష్ణుడిని బలరాముడికి నమస్కరించి మానవ జన్మ ఎత్తినందుకు మీ ఇద్దరినీ చూసి ధన్యత చెందాను అన్నాడు. బలరాముడు అక్రూరుణ్ణి గబగబా తీసుకువెళ్ళి ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. కాళ్ళు కడిగి ఆ నీళ్లను తనపై చల్లుకున్నాడు. అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మంచి భోజనం పెట్టాడు, మధుపర్కం ఇచ్చాడు. ఒక గోవును కూడా బలరాముడు దానం చేశాడు. తాంబూలం ఇచ్చాడు. బలరామకృష్ణుడు వచ్చి అక్రూరుని పక్కన కూర్చున్నారు. భక్తికి ఈశ్వరుడు ఎంత వసుడవుతాడో చూడండి. అక్రూర, మధురలో అందరూ కుశలమేనా అని అడగబుద్ధి వేయటం లేదు. ప్రభువు ధూర్తుడైన చోట క్షేమంగా ఎందుకుంటారు ప్రజలు? కంసుడు పరిపాలిస్తుండగా మధురలోని ప్రజలు క్షేమంగా ఎలా ఉంటారు? ఏ పని మీద మీరు ఇంత దూరం వచ్చారో చెప్పవలసింది అన్నాడు. అప్పుడు అక్రూరుడు అన్నాడు, మహానుభావ, మీకు తెలియని విషయం కాదు. కంసుడు ధనుర్యాగం అనే మిషతో మల్ల యుద్ధాలను ఏర్పాటు చేశాడు. మేనల్లుళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ అంతరమునందు కోరిక వేరు. మీ ఇద్దరిని చంపడం కోసమని మధుర పిలుస్తున్నాడు.
దానికి నన్ను నియోగించాడు. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. మీరు దీపముల వంటి వారు. మీ మీద పడినటువంటి మిడతలు కాలిపోతాయి. కాబట్టి ఈ రీతిగా అయినా మిమ్మల్ని సేవించుకుందామని నేను వచ్చాను అన్నాడు. వెంటనే కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్న పెద్దలను పిలిచి, మీ అందరూ కూడా పాలు, వెన్న మొదలైన భాండాలను సిద్ధం చేయండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడితో కలిసి అక్రూరుడితో మధురా నగరానికి వెళ్తాను. కంసమామ మమ్మల్ని యాగానికి పిలిచాడు, వెళ్తాం అన్నాడు. ఈ వార్త బృందావనంలో గుప్పుమంది. కృష్ణునితో గోపకాంతలు విపరీతమైన అనుబంధం పెంచుకున్నారు. ఇప్పుడు వారందరికీ అక్రూరుడి మీద కోపం వచ్చింది. ఇతని పేరు అక్రూరుడా? ఇతడు అక్రూరుడు కాదు, క్రూరుడు అని కృష్ణుని రథానికి అడ్డుపెట్టారు. దామోదర, గోవింద, కేశవ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మేము మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేము. నీవు వెళ్ళిపోతే ప్రాణాలు లేని శరీరంలా పడిపోతాం అన్నారు గోపకాంతలు కృష్ణుని రథాన్ని దగ్గర. పరమాత్మ వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళని పక్కకి తొలగమనండి, ఇది నా ఆజ్ఞ, నేను మధురకు బయలుదేరుతున్నాను అన్నాడు. వాళ్ళు పక్కకు తొలిగారు. రథం వెళ్ళిపోతోంది. పాపం యశోదాదేవికి దుఃఖం అంతే లేదు. ప్రతి క్షణం ఆ కృష్ణుని తలుచుకోవడం తప్ప అసలు ఆవిడకి జీవితమే లేదు. అంత ప్రేమించింది ఆ తల్లి. అక్కడ కంసుని వలన ఏ ప్రమాదం వస్తుందో అని ఆమె బెంగ పెట్టుకుంటోంది. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా పతాకం కనిపించినంతసేపు ఉండి తిరిగి ఇళ్లకు వెళ్ళిపోయారు. అలా వెళుతూ ఉండగా అక్రూరుడు ఒక విచిత్రమైనటువంటి పని చేశాడు. రథమును యమునా నది ఒడ్డున ఆపి, ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను కృష్ణ అన్నాడు. చేసుకురావయ్యా అన్నాడు కృష్ణుడు. ఆయన నీటి దగ్గరకు వెళ్ళి ప్రణవం జపించి ఒక్కసారి ఆ యమునా నది వంక కళ్ళు విప్పి చూశాడు. యమునా నది నీటి మీద బలరామకృష్ణుళ్ళు కనపడ్డారు. ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, రథం మీద నుండి దిగి నీటి మీదకి ఎలా వచ్చారు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోని ఇద్దరు అలాగే ఉన్నారు. అలా కనపడడం ఈశ్వరుడి దివ్యశక్తి అనుకుని యమునా నదిలో స్నానం చేద్దామని మొనక వేశాడు. ఎవ్వరికి ఇవ్వని దర్శనం పరమాత్మ అక్రూరుడికి ఇచ్చాడు. అంతేకాకుండా అక్రూరుడు యమునలో మునిగేటప్పటికీ సనక సనందాది మహామునులు మొదలగు వారంతా స్తోత్రం చేస్తూ ఉండగా క్షీరసాగరమునందు ఆదిశేషుని మీద అలవోకగా పౌళించినటువంటి ఆదితత్వమైన ఆదినారాయణ్ణి దర్శనం చేశాడు అక్రూరుడు. అప్పుడు అక్రూరుడు పరమాత్మకు అద్భుతమైన స్తోత్రం చేశాడు. మనం కూడా అటువంటి మూర్తినే తిరుపతిలో గోవిందరాజస్వామి వారి ఆలయంలో దర్శనం చేస్తాం. గోవిందరాజస్వామి పెద్ద పాము చుట్ట మీద తల వెనక పెద్ద శాల పెట్టుకుని పడుకుని ఉంటాడు. నాభికమలమునందు చతుర్ముఖ బ్రహ్మగారు, కాళ్ల దగ్గర శ్రీదేవి, భూదేవి, మధుకైటవులనే రాక్షసులతో సహా మనకి దర్శనం ఇస్తాడు. ఆయన పొట్ట మీద అడ్డంగా తులసిమాలు వేలాడదీయబడి ఉండగా కన్నులు మూసుకుని నిద్రిస్తున్నట్టుగా మనకు గోవిందరాజుల స్వామి దర్శనం ఇస్తారు. అప్పుడు మనం అక్రూరుని మనసులో తలుచుకుని అక్రూరుడు దర్శించినటువంటి శ్రీమన్నారాయణ తత్వము ఇక్కడ కనపడుతోందని గోవిందరాజ స్వామిని మనం దర్శించాలి. అటువంటి దర్శనం పొంది అక్రూరుడు సాయంకాలం చీకటి పడుతూ ఉండగా బలరామకృష్ణులతో కలిసి మధురా నగరానికి చేరుకున్నాడు. కృష్ణుణ్ణి తన ఇంటికి వచ్చి ఆనాటి రాత్రి విడిది చేయవలసిందిగా కోరారు. అప్పుడు కృష్ణుడు, నేను ఇప్పుడు రానులే, రాక్షస సంహారం పూర్తయిపోయింది. కంసుని సంహరించిన తర్వాత యోగ్యమైన కాలం నందు వచ్చి నీ ఇంట నేను తప్పకుండా ఆతిథ్యం స్వీకరిస్తానని మాట ఇచ్చి బలరామకృష్ణులు ఊరి బయట పడుకున్నారు. మర్నాడు ఉదయం మధురా నగరానికి ప్రవేశం చేశారు. ఇంతటితో ఈరోజు భాగవతం సమాప్తం. స్వస్తి.